నిన్నటి వరకు మనం విన్నది నేడు కళ్ళ ముందు కనిపిస్తుంది. కలియుగాంతం వచ్చేసిందా? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వందల ఏళ్ల క్రితమే రాసిపెట్టిన ఆ భయంకరమైన నిజాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరో ప్రళయం వస్తుంది, జనం పిట్టల్లా రాలిపోతారు అని స్వామివారు ఎందుకు చెప్పారు? ఆ వినాశనం ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో సమాజంలో వచ్చే మార్పుల గురించి ఎంతో స్పష్టంగా చెప్పారు. చెట్టుకు కాయలు కాయవు, పుట్టలో పాములు ఉండవు, మనుషుల్లో మానవత్వం నశిస్తుంది అని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మనం చూస్తున్న వింత వ్యాధులు, అకాల వర్షాలు, భూకంపాలు అన్నీ ఆ ప్రళయానికి సంకేతమని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. స్వామివారు చెప్పిన ఒక మాట అందరినీ వణికిస్తుంది. వాయుగుండాలు వస్తాయి, వింత రోగాలు పుట్టుకొస్తాయి, చూస్తుండగానే జనం పిట్టల్లా రాలిపోతారు. దీని అర్థం కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, ఊహించని ప్రకృతి విపరీత్యాలు మరియు వైరస్ల వల్ల భారీ ప్రాణనష్టం జరుగుతుందని అర్థం. ఇప్పటికే మనం చూస్తున్న వింత మార్పులు దీనికి నిదర్శనం. కాలజ్ఞానం ప్రకారం వినాశనం అనేది ఒక రోజులో జరిగేది కాదు. అధర్మం పెరిగిన ప్రకృతి తనని తాను శుద్ధి చేసుకునే ప్రక్రియ ఈ ప్రళయం. కందులూరులో కప్ప కూత వేస్తుంది, వేప చెట్టుకు పాలు కారుతాయి. ఇలాంటి వింతలు జరిగినప్పుడు అంతం దగ్గర పడిందని నమ్మాలని బ్రహ్మం గారు చెప్పారు. మరి మనం ఈ ప్రళయం నుండి తప్పించుకోలేమా? భక్తి, నీతి, నిజాయితీ మాత్రమే మానవాళ్ళని కాపాడుతాయని కాలజ్ఞానం చెప్తుంది. ఈ మార్పులు మీరు గమనిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కాలజ్ఞాన విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.